లూకా సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. యేసుప్రభువు చెప్పిన మాటలండి, నేను కాదు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వానిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేక పోయెను. యేసుప్రభువు చేసిన ప్రసంగాలను మూలంగానే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ఈనాడు బోధకులమైన వారు బోధిస్తూ ఉన్నారు. కొన్ని మాటలు నేరుగా యేసయ్య చెప్పిన మాటలు, ఆయన నోటి నుండి వచ్చిన మాటలు ఆనాటి శిష్యులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఉన్నది ఉన్నట్టుగా రాసి పెట్టారు. ఆ రాసి పెట్టిన ఆయన ప్రసంగాల్లోని ఆయన ప్రసంగం అంటే రిఫరెన్స్ చెప్పి ఒక గంట దంచడం కాదు, కానీ ఆయన ఉపమానాలతో ప్రసంగించేవాడు. ప్రతి వాని హృదయము తీరునట్లుగా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ప్రతి వారి యొక్క సమస్యలకు, ప్రతి వారి యొక్క బాధలకు పరిష్కారం దొరుకునట్లుగా పరలోకపు విషయాలను భూలోకంలో ఉన్న మానవులమైన మనకు అర్థమవునట్లుగా చాలా చిన్న చిన్న ఉదాహరణలు తీసుకొని వివరించేవాడు. ఇక్కడ పునాది వేయకుండా కట్టిన ఒక ఇంటిని ఉదాహరణగా తీసుకొని దేవుడు తన మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారముగా చేయువాడు ఇలా ఉంటాడు. మరండి, ఈ రోజున మనందరం దేవుని మాటలు వినాలని వచ్చాం. మీరు అనుకుంటారేమో, ఒకవేళ మీరు చెప్పాలని వచ్చారు కదండి, మేము వినాలని వచ్చామని. కాదు. మీకు చెప్పే మాటలు నేను దేవుడి దగ్గర వినాలి. నేను చెప్పే మాటలు నా బ్రతుకులో నేను అనుసరించాలి. అదే నిజమైన క్రైస్తవ సేవ. వారు చెప్పుదురే గాని చేయరు అన్నది ఆనాటి పరిసయ్యుల భక్తి. చెప్పినది చెప్పినట్లు చేయటం యేసుక్రీస్తు నేర్పించింది.